పాలకుడు చేయాల్సిన పని ఏంది? ఉమ్, ప్రజల యోగక్షేమాలు చూడాలి. ఉమ్. అంతేగాని ఈ ఇవన్నీ నువ్వే చేస్తే ఎట్లా? చెప్తేనే మొదట్లోనే చెప్పిండ్రు చావు నుంచి తప్పించుకున్నా అసలు ఇది నాకు మరొక బోనస్ లైఫ్ అన్నారు కదా అన్న. అంటే ఎట్లా ఏమైందన్న? అంటే నేను ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఉమ్, ఆ, ఆ ఉద్యమ క్రమంలో నా చేతిలో బాంబు వేలడం, ఉమ్, ఆ తర్వాత తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం, ఉమ్, ఆ వెంటనే వైద్య సౌకర్యం అందుబాటులో లేకపోవడం, ఉమ్, కొంత డిలే కావడం వల్ల ఉమ్, పూర్తిగా ఆ, బాంబు కాబట్టి దాంట్లో పాయిజన్ అనే ఉమ్, పదార్థాలు ఉంటాయి కాబట్టి ఉమ్, దానివల్ల బాడీ మొత్తం పాయిజన్ కావడం, కోమాలోకి వెళ్ళిపోవడం, అట్లా ఉమ్, జస్ట్ కొన్ని ఆ, నిమిషాల్లో నాకు ట్రీట్మెంటు అందుబాటులోకి రావడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఉమ్, జరిగింది. దాని తర్వాత కూడా చాలా సంవత్సరాలు పూర్తిగా జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఉమ్, మొత్తం శరీరం అంతా ఉమ్. మెదడుతో సహా అంతా కూడా అట్లా ఎన్ని రోజులు ఉన్నారు? దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పూర్తిగా జ్ఞాపక శక్తి, ఇప్పటికీ కొంత జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు కొంత తక్కువగా ఉంటుంది. ఆ, ఆ విధంగా ఆ సంఘటన ద్వారా ఉమ్, ఆ విధంగా జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇష్టపడి ఏ విషయాలు మర్చిపోయినా కూడా ఈ తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని, ప్రజలను, ఈ యొక్క ఉద్యమాన్ని దీన్ని మాత్రం మర్చిపోలేదు కదా. జీవిస్తున్నా కదా, దాంట్లో ఆ, జీవిస్తున్నా కదా. ఆ, నటిస్తే మర్చిపోతాం, అవును. జీవిస్తే మర్చిపోం. ఎప్పుడైనా ఆ, జీవించేవాడు ఎప్పుడు కూడా ఉమ్, మరణించినా జీవిస్తాడు, ఉమ్, ఏదో ఒక రూపంలో జీవిస్తాడు. ఉమ్, ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఉమ్, ఎందుకు మనం ఆ, ఇంకా సజీవంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం? ఆయన ఇంకా ఎక్కడో చోట జీవిస్తూనే ఉంటారు జనాలు అలా అంటారు. అంతే కదా. ఆ, ఒక అంబేద్కర్ కావచ్చు, ఉమ్, సరే గాంధీ కొంతవరకు కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఉమ్, లేకపోతే ఇంకా అనేక మంది, ఒక్కరిద్దరని కాదు, ఉమ్, తెలంగాణ కోసం అసలు ఒక జలియన్ వాలా బాగు ఉమ్, ఈ దేశం ఉన్నంత కాలం ఉమ్, ఈ దేశ ప్రజలకి ఉమ్, మరి రానున్న రోజుల్లో అది పాఠ్యాంశంగా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఉమ్, జలియన్ వాలా బాగుని గుర్తు చేసుకోకుండా, ఉమ్, స్మరించుకోకుండా భారతదేశ స్వాతంత్రాన్ని మాట్లాడుకోగలుగుతామా? ఒక చాకల ఇలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఉమ్, ఒక కొమరం భీము, ఒక అల్లూరు సీతారామరాజు, ఉమ్, ఒక బిర్సా ముండా, ఉమ్, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పగలుగుతా నేను. ఉమ్, వీళ్ళందరి యొక్క ఉమ్, త్యాగాలు లేకుండా ఉమ్, భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర ఉందా? అట్లనే మీకు కూడా తెలంగాణలో జీవిస్తున్నా అంటారు ఇంకా. జీవించడంలోనే ఆనందం ఉంటుంది. ఉమ్. నేను ఎప్పుడు కూడా ప్రతి పనిని మరి ఇష్టంగా చేస్తా, కష్టంగా చేయ. మరి మీరు జీవిస్తున్నా అంటున్నారు కదా అన్న, మరి ఇక్కడ ఇంకా కూడా అనుకున్నట్టుగా న్యాయం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు కదా, మరి ఎట్లా తట్టుకుంటున్నారు మీరు? ఇది అంటే ప్రతిదాన్ని నేను మనసు మీదకి ఎప్పుడు ఎక్కువ తీసుకోను. ఉమ్, నా బాధ్యత ఏందనేది ఆలోచిస్తా, ఉమ్, నేనేం నేనేం చేయాలి అనేది ఆలోచిస్తా. ఉమ్, నా ఒక్కనితోటే, మీ ఒక్కనితోటో ఇంకొకరితోటో మార్పులు జరగవు. ఉమ్. సమిష్టి కృషి ద్వారానే సమిష్టి ప్రయోజనాలు జరుగుతాయి. మరి అట్లా తయారు చేస్తున్నారా మీరు జనాలను, చుట్టూ జనాలను? ఆ ప్రయత్నంలో 2018లో ఉమ్, విఫలమైనాం కానీ 2023లో సక్సెస్ అయినాం కదా. ఉమ్, ఉమ్, రాదనుకున్న తెలంగాణ, ఉమ్, నవ్వుల పాలైన తెలంగాణ, ఉమ్, ఏలన గురైన తెలంగాణ, ఉమ్, భారతదేశం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనేదే భారతదేశ చిత్రపటంలో ఉండడానికి వీల్లేదని విర్రవీగినటువంటి వాళ్ళని ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిండు శాసనసభ ఇక్కడనే, ఉమ్, శాసనసభలో యనమల రామకృష్ణుడు రూలింగ్ చేసిండు, ఉమ్, తెలంగాణ అనే పదాన్ని ఈ శాసనసభలో ఉచ్చరించడానికి వీల్లేదని. ఉమ్, ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం? ఉమ్, నిండు శాసనసభలో కాదు, ఉమ్, శాసనసభ వెలుపల కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ అనేది మనం పెట్టుకోగలిగినాం. అవును. కాబట్టి గెలుపు అనేది, ఓటమి అనేది ఉమ్, నిరంతరం జరుగుతూ ఉంటుంది. అమావాస్య అనేది, పౌర్ణమి అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఉమ్, 3 కాలాలు ఉన్నట్టు చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఉన్నట్టు నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయినట్ట, లేకపోతే మళ్ళీ ఇంకా రెట్టింపుగా పుంజుకుంటాడా ముందుకు? ఇక ఆయన మీద ఆధారపడి ఉంది. అంటే మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, కేసీఆర్ గురించి ఎవరికైనా పూర్తిగా తెలుసు అంటే అందులో మొదటి వ్యక్తి మీరు ఉంటారు. అంటే నన్ను అడిగితే
నన్ను అడిగితే ఆ పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నన్ను అడిగితే నేను చెప్పిన రెండు విషయాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఎందుకోసం తెలంగాణ, ఎవరి కోసం తెలంగాణ అనే దానికోసం 3 కోట్ల తెలంగాణ గుండె చప్పుడుగా కన్నీళ్ళని, కష్టాలని, బాధల్ని తీర్చడానికి ఆవిష్కరించబడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని మళ్ళా ఆవిష్కరిస్తే మీకేమన్నా ముఖం తెలివి ఉంటుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిందో అప్పుడే తెలంగాణ ప్రజానికానికి, సమాజానికి వాళ్ళకు బంధం దిగిపోయింది, ఆ అనుబంధం దిగిపోయింది, పేగుబంధం దిగిపోయింది. బీఆర్ఎస్ అంటే అది ఎవరిదో అన్నట్టుంది, పరాయి ఉందన్నట్టున్నది. నా పార్టీ, నా జెండా అనుకున్నటువంటి తెలంగాణ సమాజము ఇవాళ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత అది పరాయిది అయిపోయింది. కాబట్టి తిరిగి ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తే వాళ్ళకు కొద్దిగా ముఖం తెలివి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణలో వాళ్ళు నమ్మినా నమ్మకున్నా బీజేపీకి బీఆర్ఎస్కి రహస్య ఒప్పందం ఉంది అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఉందా లేదా అని పక్కన పెడదాం, వాళ్ళు లేదంటారు. ప్రజలేమో ఉన్నదనే దానికి కొన్ని ఆధారాల ప్రాతిపదికగా, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల ఇతరత్ర నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒకవేళ అది అవాస్తవం అయితే పోగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళపైనే కదా ఉన్నది. ఇప్పుడు నా మీద ఒక బట్ట కాల్చి మీరు వేసిండ్రు, తీసేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాది కదా. నా మీద మీరు ఒక ఆరోపణ చేసిండ్రు, అవాస్తవమైన ఆరోపణే చేసాడు. అవాస్తవం అయితేనే ఆరోపణ అంటాం, ఆరోపణ అంటాం. చేసినప్పుడు దాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే కదా. ఇవాళ నీ మీద ఒక ఆరోపణ ఇతర పార్టీలే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, వాళ్ళు చేసిండు, పోగొట్టుకోవాలి కదా. నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటి కనీస బాధ్యత నీదే కదా. అంటే వీళ్ళు పోగొట్టుకునే ప్రయత్నం చేయట్లేదంటారా, లేకపోతే చేసిన విఫలం అవుతుందంటారా? ప్రయత్నం కూడా లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల సందర్భంలో కానీ దానికి పూర్వం కానీ వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా, అంటే ఎమ్మెల్యేలు తక్కువ వచ్చినా మేము కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. అంటే అర్థం ఏంటిది? ఒక ఎంఐఎం కావచ్చు, ఎంఐఎం ఒక ఎస్ట్రీమ్, అదొక రకమైనటువంటి దుందుడుకువాదం, మతతత్వం, మతోన్మాదంతో అదొక రకంగా ఉంది. బీజేపీకి ప్రజల పట్ల ఒక రకమైన మతోన్మాదం, సెంటిమెంట్ రెచ్చగొట్టి చేస్తున్నారు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, నినాదాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు సమాజాన్ని చీలుస్తున్నారు అనేది ఉన్నది. మరి రెండు ఎక్స్ట్రీమ్ వాళ్ళతోటి నువ్వు కలిసి ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని బహిరంగ ప్రకటన చేసినావు. నీ ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, నీ పార్టీ నాయకులు చెప్తారు, అంటే ప్రజలు నమ్మరా? ప్రజలకు అర్థం కాదా? మరి ఒక విషయం అంటే, ఇప్పుడు సరే బీఆర్ఎస్కు బీజేపీకి రహస్య ఒప్పందం ఉంటే, ఇప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్తో కూడినప్పుడు మళ్ళీ ఎంఐఎం కూడిన చోట బీజేపీ ఎట్లా కూడుతుంది వీళ్ళతో? అది సాధ్యమవుతుంది అంటారా? ఎంఐఎం బీజేపీ ఒక చోటికి ఒకరు బయట నుంచి ఇస్తారు, ఒకరు లోపల నుంచి ఇస్తారు. ఒకరేమో బయట నుంచి ఇస్తారు, ఇంకొకరు లోపల నుంచి ఇస్తారు. మొత్తం మీద ఏదో రకంగా ఇస్తారు అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దేశంలో జరుగుతున్న రాజకీయాల్లో, వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కదా. నువ్వు వారికి ఇష్టం లేనోడు ప్రభుత్వంలో ఉంటే బయట నుంచి సపోర్ట్ అంటారు. సాధ్యంగా ఏముండదు కదా. వానికి కావాల్సింది కాంగ్రెస్ రావద్దని అనుకున్నప్పుడు అది జరిగే పనే. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆచరణలో దేనికైనా ఆచరణ గీటురాయి. అందుకని పెద్దలు చెప్తున్నారు, బిడ్డ మాటలు కోటలు దాటిన కాలు గడప దాటకపోతే మనల్ని ఎవరు నమ్మర్రా అంటాడు. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఇవాళనే ప్రజాపాలన అని పెద్ద మంచి పేరు, గొప్ప పేరు అది పెట్టిండ్రు. అది ఆచరణలో కనపడపోతే 6 నెలల్లో దాన్ని ఏం పట్టించుకోరు. మళ్ళీ మొదటికి అంతే కదా, ఏదైనా అంతే.